నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ద ప్లానింగ్ జగన్ అన్న ఈసారి లండన్ కి వెళ్ళాడు కదా. లండన్ నుంచి ఈ రోజు రేపు దిగబోతున్నాడు. దిగంగానే ఈసారి మాత్రం పెద్ద ప్లానింగ్ తో వస్తున్నాడు. ఆ ప్లాన్ ఏంటి, ఆ స్కెచ్ ఏంటి, నాకు అర్థమైనటువంటి విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగా నా స్టైల్లో వివరించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి వినండి ప్రజలారా. ఏంటంటే డైరెక్ట్ గా లండన్ నుంచి దిగుతాడంట. దిగి ఈసారి అసెంబ్లీకి రాబోతున్నాడంట. మన పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను అని చిన్న పిల్లోడు చాక్లెట్ ఇవ్వకపోతే అలిగిపోయినట్లు అలిగిపోయాడు. కానీ ఇప్పుడు తన పంతా మార్చాడు, ప్లానింగ్ మార్చాడు. ఈసారి ఆయన ప్లాన్ ఏంటంటే డైరెక్ట్ గా అసెంబ్లీకి వస్తాడంట. వచ్చి ఒక 2 రోజులు అటెండ్ అయిన తర్వాత అందరూ అవమానిస్తుండగా బయటకు వెళ్ళిపోతూ ఏ విధంగా అయితే 2019లో అందరికి నమస్కారం పెట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయి పాదయాత్రకి వెళ్ళి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలోకి ఏ విధంగా అయితే వచ్చాడో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ, ఇది గౌరవ సభ కాదు, నేను ఈ సభకు నేను రాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ సభకు వస్తానని చెప్పి సవాలు చేసి ఏ విధంగా అయితే సభ నుంచి బయటకు వెళ్ళిపోయాడో అదే ప్లానింగ్ తో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాబోతున్నారంట. వచ్చి అటెండ్ అయ్యి అవమానించేలాగా ఆయనే సృష్టించుకొని బయటకు నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోయి దాన్ని సోషల్ మీడియాలో రుద్ది జగన్మోహన్ రెడ్డికి అవమానం జరిగిందని చెప్పి రుద్ది తరువాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ సభలు పాదయాత్ర ఏమైనా ప్లాన్ చేస్తాడో అది ఇంకా తెలియడం లేదు. కానీ ప్రజాక్షేత్రంలోకి అయితే వెళ్తాడు. సూపర్ 6 హామీలు ఎందుకు ఇంతవరకు నెరవేర్చడం లేదు అని చెప్పి సభలు జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా నిర్వహించి తరువాత ఎలక్షన్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది పాత చింతకాయ పచ్చడి ప్లానింగ్. అది ప్రతిసారి ప్రతి జబ్బుకు పారాసిటమాల్ వేసుకుంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు జ్వరం వస్తే మాత్రమే పారాసిటమాల్ వేసుకోవాలి, అన్నిటికీ ఒకటే మందులాగా అప్పుడెప్పుడో వర్కౌట్ అయిందని ఇప్పుడు మళ్ళా వర్కౌట్ చేస్తానంటే ఖచ్చితంగా జనాలు నమ్మరు. కాబట్టి ప్లానింగ్ పెద్దదే గాని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారో మరి వేచి చూడాల్సిందే. ఇప్పుడున్న సమాచారం ప్రకారము రాబోయే అసెంబ్లీ సమావేశాలకు మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అటెండ్ కాబోతున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గనుక అసెంబ్లీకి వస్తే ఉప సభాపతి అయినటువంటి రఘురామకృష్ణంరాజు ఖచ్చితంగా చైర్లో కూర్చోబోతున్నాడు. రఘురామకృష్ణంరాజు గారు ఆ చైర్లో కూర్చొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు సభలో ఉంటే సభ జరుగుతా ఉంటే టిఆర్పి రేటింగ్ ఎంత హైప్ లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ కాంబినేషన్ ని మీరు చూడాలనుకుంటున్నారా? మీరు చూడాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.